ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వైఫల్యాలను ఎండగట్టేందుకు దేశమంతా తిరుగుతానని, అవసరమైతే మరోసారి కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీవీప్యాట్లను 50% లెక్కించడానికి ఈసీకి అభ్యంతరమేంటని ప్రశ్నించిన ఆయన, దేశంలో అసలు ఎన్నికల సంఘం ఉందా అని నిలదీశారు. గతేడాది డిసెంబర్లో ఈవీఎంలను మెయింటెనెన్స్ కోసం బెల్కు తీసుకువెళ్లినప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈవీఎంలపై పోరాటానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న ఆయన ఈ అంశంపై దేశమంతా తిరిగి ప్రజల్లో అవగాహన తెస్తామని వెల్లడించారు. ఈవీఎంస్ మ్యానిపులేట్ చేయొచ్చు. 191 కంట్రీస్ లో ఓన్లీ 18 కంట్రీసే దీనికి పోయారు. టెక్నాలజీలో లో ఉండేవాళ్లు, టెక్నాలజీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు పోయారు తప్ప టెక్నాలజీ బాగా స్ట్రాంగ్ గా ఉండేవాడు ఎక్కడ పోలా. ఇష్టానుసారంగా మీరు పెట్టేసి ఈ రోజు మీ ఇష్ట ప్రకారం నాకు అన్ని తెలుసు, ఇదేం కాలేదు అని బుకాయిస్తే మీ బుకాయింపులు ఎవరికి కావాలని అడుగుతున్నారు. ఈవీఎంలు ఓటింగ్ చూసుకొని బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఓటర్ స్లిప్స్ ని కౌంటర్ చేసి టాలీ చేయమంటున్నారు. వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ? ఇన్ డిసెంబర్ 2018 all EVMs recalled by Bell. What happened? Why you recalled? డిసెంబర్ లో మీరు తీసుకుని మళ్ళా వీళ్ళు రిపేర్ చేస్తే ఈజ్ ఇట్ యువర్ ఓన్ ప్రాపర్టీ? There are political parties are involved. This is public voting, election time. Why you have called? What you had? Contractual engineers hired by BEL. వీళ్ళందరూ ఎవరు వీళ్ళు మనుషులు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా? ఉంటే ఎక్కడున్నారు? ఎవరు తీసుకున్నారు? సమాధానం చెప్పక్కర్లేదా? అంటే రూలింగ్ పార్టీ చెప్తే వాళ్ళ మనుషులు పెట్టి మీరు మ్యానిపులేట్ చేస్తారా? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎలక్షన్ కమిషన్? యు ఆర్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ వేరే వేసుకోండి ఓట్లు. మొత్తం డిసైడ్ చేయండి. ఓకే, ఈ నామినేట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయండి ఎమ్మెల్యేలని, ఎంపీలని. సరిపోతుంది. ఎందుకు తలకాయ నొప్పి? ఎందుకు ఈ కష్టాలందరికీ? ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెలికాప్టర్లోనే మోదీ డబ్బులు మోసుకెళ్తున్నారని, ఎన్నికల నియమావళి ప్రధానికి వర్తించదా అని ప్రశ్నించారు. ప్రధాని నేరస్తులకు చౌకీదార్గా మారారని ఆరోపించారు. రఫేల్ కేసులో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారు ఏం చేయడానికైనా బరితెగిస్తారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేశారంటే 2,000 రూపాయలు తీసుకొస్తారా? 500 రూపాయలు తీసుకొస్తారా? ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి డబ్బులు విపరీతంగా పంపించారు. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దేనికోసం ఇవన్నీ? ఇంత ఫ్రాడ్ ఏంటి కాన్స్టిట్యూషన్ పైన? పబ్లిక్ లైఫ్ లో ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి డబ్బులు పంపకాలేంటి? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? నరేంద్ర మోడీ హ్యాస్ టు ఆన్సర్. వై యూ బ్రాట్ డిమానిటైజేషన్? నిన్న మొన్న వస్తున్నాయి, ఈయన డబ్బులు మోస్తున్నాడని హెలికాప్టర్లో. మీరు మీ హెలికాప్టర్లో ప్రధానమంత్రిగా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆయన వర్తించదా కోడ్ ఆఫ్ కాండక్ట్? ఈయన చౌకీదార్. ఎవరికి చౌకీదార్? నేరస్తులకు చౌకీదార్. సుప్రీంకోర్టుకి రాఫెల్లో అఫిడవిట్ వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసిందని వేశారండి. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశారు. మా వాళ్ళకి తెలియకుండా ఎవరికి ఇచ్చారు మీరు? రిపోర్ట్ అడిగితే గ్రామర్ మిస్టేక్ అంటారా మీరు? మళ్ళా అఫిడవిట్ వేస్తారా? దానిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తారా మీరు? సుప్రీంకోర్టు తప్పుడు అఫిడవిట్ వేశారంటే మీరు దేనికైనా పరితెగిస్తారనేది దీనికి ఎగ్జాంపుల్ లేదు. వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు కాబట్టి దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. సర్జికల్ స్ట్రైక్ అంటూ అభూత కల్పన సృష్టించిన మోదీ అబద్దాలు చెప్పారని చంద్రబాబు దుయ్యబట్టారు. భారత్కు ఉత్తమ ప్రధాని మోదీ అంటూ పాక్ ప్రధాని కితాబిచ్చారని గుర్తు చేశారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ ఏం చేశారండి? ఎయిర్ స్ట్రైక్స్ పాకిస్తాన్ పంపించారు. ఏం క్లెయిమ్ చేశారు మీరు? 350 మంది టెర్రరిస్టులు చంపేశామన్నారు. చంపేసినామన్నాక అతను ఎగతాళి చేశాడు ఆ పిఎం. ఎవరన్నా ఒక్కరు ఇంటర్నేషనల్ మీడియా కన్ఫర్మ్ చేశారా? ఎవరు కన్ఫర్మ్ చేయాలి. ఎందుకు లై? పాకిస్తాన్ పిఎం చెప్పాడు ఇండియాకు బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని. నవ్ యూ టెల్ మీ, హూ హ్యాస్ కొల్యూడెడ్? యూ హ్యావ్ కొల్యూడెడ్ ఆర్ వీ హ్యావ్ కొల్యూడెడ్? He is very happy with your administration or with your partnership. The PM has to answer this question. తాను ఈవీఎంలపై పోరాడుతుంటే ఓడిపోతామని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో అర్ధరాత్రి వరకు ఓపిగ్గా నిల్చొని ఓటేశారన్న సీఎం పెరిగిన ఓటింగ్ శాతమే తమ విజయానికి సాక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. కొంతమంది మనం నేనే భయపడుతున్నారని. నేను భయపడేందుకండి? హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పూణే నుంచి, షిర్దీ నుంచి, అబ్రాడ్ నుంచి వెహికల్స్ దొరకకపోతే వాళ్ళు ఓన్ మోటార్ బైక్స్, షేరింగ్ వెహికల్స్, ట్రైన్స్ లో లేకపోతే కిటికీల నుంచి లోపల దూకేసి మేము రావాలి, మేము వచ్చేయాలని చెప్పి ఏది దొరికితే అది వేసుకొని వచ్చారండి.
దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్. 1 వరకు అయింది లాస్ట్ ఈవీఎం రావడానికి. 1 ఎవరైనా ఈవీఎం పెడతారండి 6 గంటల తర్వాత? ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? 5:30, 4:30 పోయి నిలబడుకొని మార్నింగ్ 4:30 వరకు ఓటేశారండి. లాస్ట్ ఓట్ నెక్స్ట్ డే క్యాలెండర్ మారిపోయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?